మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రియులారా, మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. 130వ కీర్తన 5వ వచనం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు ఈ యాత్ర కీర్తన ద్వారా మనతో మాట్లాడుచు ఉన్నారు. ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. అవును ప్రియులారా, సన్నిధానములో కనిపెట్టేవారిగా గత సంవత్సరము పొందుకోలేనివి ఈ నూతన సంవత్సరములో పొందుకునే భక్తి, ముఖ్యంగా భయము, ప్రతి విషయంలో కూడా నమ్మకత్వము కలిగి ప్రార్థిస్తే ఏ అంశమైతే కనిపెట్టి ఎదురు చూస్తున్నారో అది ఆశ్చర్యరీతిగా దేవుడు అనుగ్రహిస్తారు. భక్తుడు అంటూ ఉన్నాడు, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఎంత ఆశ, ఎంత ఉన్నతమైన నమ్మకముతో ఎదురు చూస్తున్నాడు. అలాగే మనము కూడా ఆయన కొరకు కనిపెట్టేవారిగా, మనకున్న ప్రతి సమస్య నుండి విడుదల పొందేవారిగా, ఇటువంటి పరిస్థితులు గుండా ప్రయాణము చేసిన దేవుడు నిశ్చయముగా ఈ పరిస్థితులన్నీ మేలుకరంగా మారుస్తాడు అనే నమ్మకముతో ఆయన సన్నిధానములో కనిపెట్టి ప్రార్థించాలని, నిరీక్షణతో ఎదురు చూడాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. అలాగున మనము కనిపెట్టి ప్రార్థించగలిగితే దేవుడు నిత్యముగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన కొరకు కనిపెట్టి అనేకమైన ఆశ్చర్యకార్యాలు చూశారు. భక్తులైన వారు ఆయన సన్నిధానములో కనిపెట్టి ఎన్నో విషయాలు రాజులకు తెలియజేసేవారు. అపోస్తులు ప్రార్థనలో కనిపెట్టేవారు, ప్రార్థించేవారు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యములు జరిగించేవారు దేవుని పేరట. ఈ ఉదయకాల సమయంలో ఈ లోకములో ఉన్న వాటి కోసం కనిపెడుతున్నా మంచిదే. ఒక విద్యార్థి ఎగ్జామ్స్ రాసినప్పుడు రిజల్ట్ కోసం కనిపెడుతూ ఉంటాడు. ఉద్యోగ పర్యవేక్షణలున్న ఒక వ్యక్తి ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఆ రిజల్ట్ కోసం ఎంతో ఆశతో కనిపెట్టుచూ ఉంటాడు. అలాగే జీవితంలో కుటుంబ సమస్యలను విడుదల పొందాలని ఎంతో ప్రయాసపడి ఈ సంవత్సరమైన నా కుటుంబము వర్ధిల్లాలని ఎన్నో విషయాల్లో కనిపెట్టి ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ లోక పరిస్థితుల్లోనే ఎంత ఆలోచన చేస్తున్నామే, సాక్షాత్తు పరమాత్ముడి జీవితాన్ని మనకిచ్చారు. భక్తి జీవితంలో ఆయనందు భయభక్తులు కలిగి బ్రతికేవారిగా, ఆయన భయము చేత వర్ధిల్లేవారిగా మనం కనిపెట్టి ఉంటే గొర్రెల దొడ్డులో ఉన్న దావీదుని సింహాసనముకు నడిపించిన దేవుడు, జైల్లో మగ్గిపోతున్న యేసేపు గారిని సింహాసనం మీదకు నడిపించిన దేవుడు ఖచ్చితంగా మన పట్ల కూడా గొప్ప కార్యమును జరిగిస్తారు. అటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నారు. కనుక శ్రద్ధ కలిగి కనిపెట్టి విజయాన్ని పొందుకొని ఆయన మహిమపరిచేవారిగా ఉండాలని మనవి చేసి మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు. ఈ ఉదయకాల సమయంలో కనిపెట్టడిని గూర్చి అనేక విషయాలు మాకు బోధించుకుంటూ వచ్చారు. తండ్రి నాయన, మేము కూడా నీ సన్నిధానములో కనిపెట్టి ప్రార్థించేవారిగా, నీ సన్నిధానములో ప్రతి ఒక్క అంశమును నాయన మీ చేతులకు సమర్పిస్తూ ఉండగా మీరు ఆశ్చర్య కార్యములు నూతన సంవత్సరంలో జరిగించండి, అభివృద్ధిని కలగచేయండి.
నూతన కార్యాలు మా జీవితంలో జరిగించి మహిమ తెచ్చుకోమని, ప్రారంభంలోనే కాదు కానీ ప్రతినిత్యము నీ సన్నిధిలో విధేయత కలిగి జీవించే వారిగా మీ కృపా సహాయం మాకు అనుగ్రహించమని, మహిమ, మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు? నాలో ఏమి చూచి నీవు